शिव शिव शंकर हर 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 विश्वेश्वर भव 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 भयंकर प्रलयकाल सर्वेश्वर ओम शिव 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 शंकर हर 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 विश्वेश्वर भव 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 भयंकर प्रलयकाल सर्वेश्वर शिव 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 इलापुरीरम्य विशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वंदे महोदारतरस्वभावं గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. గృష్ణేశ్వర ఆలయం మహాశివుని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వెరుల్ వద్ద ఉంది. దౌలతాబాద్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు అజంతా ఎల్లోరా గుహలు. 12 జ్యోతిర్లింగాల్లో మరొకటి అయినటువంటి వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయి హోల్కర్ చేతనే ఈ గృష్ణేశ్వర ఆలయం కూడా నిర్మింపబడింది. గ్రిష్ణేశ్వర ఆలయాన్ని కుసుమేశ్వర్ మరియు గ్రీష్మేశ్వర్ దేవాలయాలు వంటి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇది అత్యంత ఆధ్యాత్మికంగా పరిగణించబడి శివుని పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఈ ఆలయం 13వ శతాబ్దంలో ఇస్లామిక్ దండయాత్రల వల్ల పూర్తిగా ధ్వంసమైంది. మరాఠా రాజు శివాజీ గారి యొక్క మంత్రికి పాముగుంట సమీపంలో ఒక నిధి కనిపించింది. ఇది ఆలయాన్ని పునరుద్ధరించడానికి రాజుకు సహాయపడింది. మరాఠా రాజుల సహాయంతో మాత్రమే ఈ ఆలయం భారతదేశంలోని అనేక ఇతర దేవాలయాలతో పాటు పునర్నిర్మించబడింది. పదమూడవ శతాబ్దంలో శివాజీ మహారాజ్ యొక్క తాతగారైనటువంటి వెరుల్ రాజు మాలోజీ భోసలే ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో రాణి అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం వంటి భారతదేశంలో ఇతర ప్రధాన హిందూ పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. గయలో విష్ణువు కోసం ఉన్న దేవాలయాలు మరియు శివుని కోసం సోమనాథ ఆలయాలు కూడా ఈ మహారాణి చేతనే నిర్మించబడ్డాయి. గృష్ణేశ్వర దేవాలయం దక్షిణ భారత నిర్మాణ శైలి మరియు నిర్మాణ శైలికి దగ్గరి పోలికలను కలిగి ఉంటుంది. ఈ దేవాలయం 5 భాగాలుగాను మరియు ఎరుపు రంగు ఇటుకలతో నిర్మించబడింది. ఇది అతి చిన్న జ్యోతిర్లింగ దేవాలయంగా కూడా పరిగణించబడుతుంది. ఆలయం గోడపై మరియు పైకప్పుపై అందమైన చెక్కడాలు ఉన్నాయి. విష్ణువు దశావతారాల అందమైన చెక్కడాలు ఈ ఎర్రరాతిపై చెక్కబడి ఉన్నాయి. ఇరవై 4 స్తంభాలు కలిగినటువంటి సుందరమైన ప్రాంగణం ఈ ఆలయంలో ఉంది. హాలు మరియు స్తంభాలు క్లిష్టమైనటువంటి శిల్పాలను కలిగి ఉన్నాయి. ఈ మందిరం గోడలపై అనేక ఇతిహాసాలు మరియు శివుని పురాణాలు చెక్కబడ్డాయి. శివుని లింగం తూర్పు ముఖంగా ఉంది మరియు గర్భగుడి వెలుపల శివుని యొక్క వాహనం అయినటువంటి నంది కూడా ఉంది. ఈ ఆలయంలో అనేక పండుగలు జరుపుకుంటారు. వాటిలో శివరాత్రి మరియు నవరాత్రులు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలుగా జరుపుకుంటారు. ఇక్కడ మొత్తం 10 రోజులు చాలా వేడుకలతో నిండి ఉంటాయి. దీపావళి మరియు హోలీ కూడా ఈ పుణ్యక్షేత్రంలో ముఖ్యమైనటువంటి పండుగలు. శివుడు తన భక్తులకు శాంతిని ప్రసాదిస్తాడు. సమ్మిళిత జీవితాన్ని గడపాలని మరియు ఆధ్యాత్మికతతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. భవాయ దేవా హరో భరా, శర్వాయ దేవా హరో భరా, ఈశాన దేవా హరో భరా, పశుపతి దేవా హరో భరా, రుద్రాయ దేవా హరో భరా, ఉగ్రాయ దేవా హరో భరా, భీమాయ దేవా హరో భరా. ఈ ఆలయానికి వచ్చిన చాలా మంది ప్రజలు శివుడి దయతో కుటుంబంతో తిరిగి కలుస్తున్నారని నమ్ముతారు. జీవితంలో సమస్యలు ఉన్న చాలా మంది వ్యక్తులు సానుకూల జీవితాన్ని గడపాలని ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి మహాశివుణ్ణి ప్రార్థిస్తారు. शिव शिव
शिव शिव शंकर हर 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 विश्वेश्वर भव 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 भयंकर प्रलयकाल सर्वेश्वर ओम शिव 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 शंकर हर 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 विश्वेश्वर भव 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 भयंकर प्रलयकाल सर्वेश्वर शिव